నిషా బాయ్. ఇక్కడే ఉన్నా. ఇక్కడ కాసేవేంటి? కాయడం ఏంటి శరత్? ఆఫీస్కి వద్దామని వెయిట్ చేస్తా. అబ్బో మేడం గారు ఆఫీస్కి వస్తున్నారు. రేట్ సంగతో ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాల కోసం. వర్షాలు ఏమో కానీ ఎండలు వచ్చేస్తున్నాయి అప్పుడే. సరే ఎందుకు ఇలా తయారైపోయావు? బాగున్నానా లేదా? 18 ఏళ్ళ నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతున్నావే, నేను అదే సమాధానం చెప్తున్నానే, మళ్ళీ అడుగుతావే. చూస్తున్నాను శరత్, సండే నుంచి నీ వాటం మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే లయ గారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఏంటి ఇచ్చారు? నీకు అస్సలు నచ్చలేదు. ఆలోచించు, గుర్తుందా లేదా? అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. నాకేం గుర్తులేదు, ఏంటి చెప్పు. గుర్తెచ్చుకో, చెప్పారు కదా నా బ్యూటీ సీక్రెట్ చెప్పమని. బ్యూటీ రహస్యం ఏంటి? మీరు మీ రహస్యం చెప్పండి, నేను నా రహస్యం చెప్తాను. అంటే ఆవిడ ఏదో మోమోటానికి ఏదో అడిగింది లేవే. మా అమ్మ టంకేం అడగలేదు. నిజంగా అడిగింది ఆవిడ. అమ్మ నువ్వు అందంగా ఉన్నావు, ఏం వాడేస్తున్నావు అమ్మ అని. నమ్మాలి కదే. వాళ్ళు ఏదో ఇంటికి వచ్చారు కాబట్టి ఏదో అనిసారు నీకు కాంప్లిమెంట్ ఇవ్వాలని. నిషా, పెళ్ళికి ముందు మగాడు అందం చూస్తాడు, పెళ్ళైన తర్వాత మొగుడు మనసు చూస్తాడు. నువ్వు ఎలా తయారైనా మాకు ఒకటే, నువ్వు ఎప్పుడు మారవు, మాకు ఎప్పుడు ఒకేలాగా ఉంటావు. అర్థమైందా? బాగానే ఉంది. నీ మనసును చూసుకున్నావా? నా చొక్కా ఎంత తెల్లగా ఉందో నా మనసు అంత చల్లగా ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా శరత్, అక్కడ సత్య అని ఎప్పుడు నీ తలుపు తీస్తూ ఉంటాడు కదా. ఏ రోజు నేను నవ్వేవా? అడిగావా ఎలాగున్నాడని? ఏదో పెద్ద బిజీ ఆఫీసర్లా ఫోన్ పట్టుకొని హా హా అనుకుని వెళ్ళిపోతావు. ఎప్పుడైనా పట్టించుకున్నావా? అది ముఖ్యం, తెల్ల చొక్కా తోటకూర కాదు. అర్థమైందా? మనసు చూస్తారట. నేను వస్తున్నా. నాకు నువ్వు వేరేగా రా, నాతో ఎందుకు? నాకు ఎలాగొచ్చేస్తా కదా అరగంటలో. సార్. సత్య బాగున్నావా? బాగున్నాను సార్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నాను సార్. అంతా ఓకే కదా ఇంట్లో? ఓకే, పర్లేదు సార్. సార్ 50,000 అడ్వాన్స్ కావాలి సార్. సరే, హెచ్ఆర్కి చెప్తాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి, ఏంటి? మార్చి సెకండ్ వీక్లో 1 వీక్ లీవ్ కావాలి సార్. ఎందుకు? యాక్చువల్గా అంటే ఫ్యామిలీ అందరితో కలిపి సిమ్లా వెళ్ళాలి సార్. షిమ్లా వెళ్తావా? అందుకే 50,000. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సర్లే, హెచ్ఆర్కి చెప్తాను, 50,000 అడ్వాన్స్ క్యాన్సిల్ చేసిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా? ఆ ఇన్స్పిరేషనల్ టాక్స్ అని చెప్పడానికి బాగుంటాయి, ఇదో చేస్తే ఇలాగే ఉంటుంది. నాకేం తెలుసు, వెంటనే ఇలాగ అడుగుతాడు. ఇదే బర్త్డే లంచ్ ఉంది, వెళ్ళాలన్నావు. నేను ఇలాగే వెళ్తున్నా. నైటీలో వస్తావు లంచ్కి? అవును. బుర్రగడ్డ పని చేయట్లేదు ఏంటి? ఏమైంది? ఏంటి నీ బాధ? పొద్దున్న అన్నావు కదా శరత్, మేము అందరం చూడడం మనసు చూస్తామని. లెట్స్ గో. సరే పద. హలో, ఏంటి లెట్స్ గో అంటే? పద. నేను తీసుకెళ్ళిపోతా. నీకు ప్రాబ్లం లేకపోతే నాకేంటి ప్రాబ్లం? నిజంగా వెళ్ళిపోతున్నావు ఏంటి? వచ్చే బట్టలు మార్చుకుని వస్తాను. ఆగో. హలో, రా ఇలాగే రా. ఊరికే నువ్వు రా, ఇలాగే రా. నువ్వు పోతా. నా దగ్గర నాటకాలు ఇంకా. బట్టలు మాకు నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర వాడ. ఆగు శరత్, మార్చుకొని వస్తాను. శరత్ దగ్గర చూపించుక. ఏమైందిరా, ఎందుకు రమ్మన్నారా? మా స్కూల్ వాళ్ళు సమ్మర్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తారు మమ్మీ. ఎక్కడికే? థాయిలాండ్. థాయిలాండ్ స్కూల్ ట్రిప్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ మమ్మీ, వెళ్తాను మమ్మీ. లాస్ట్ ఇయర్ 12th వచ్చాను. సరే, డాడీకి తెలిస్తే పిచ్చెక్కిపోతారే. తెలుసు కదా హర్షిక, నాకు డాడీకి ఎంత పేచీ అవుతుందో బ్యాంకాక్ గురించి. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ. ఏం చేయమంటావే నా మోహన్? కన్విన్స్ చేయి మమ్మీ. ఓకే, డాడీకి ఏం చెప్పి ఒప్పించాలో నాకు తెలుసు. మనం ఇంకో ట్రిప్, కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రిప్ సెట్ చేద్దాం, అప్పుడు ఈ ట్రిప్కి ఒప్పేసుకుంటారు. ఏ ట్రిప్ ప్లాన్ చేద్దాం? ఏదో బీటీఎస్ కాన్సర్ట్ ఏదో అంటున్నావు కదా, దాని గురించి మాట్లాడదాం. ఓకే, పావుబాజీ రెడీ అయిపోయింది, అక్కడ మాట్లాడదాం. హలో, జాగ్రత్త, దొరికిపోయావు అనుకో అక్కడ. అసలు డాల్ఫిన్. డాల్ఫిన్నా? డాల్ఫిన్ వెరీ ఇంటెలిజెంట్ రా బాబు, పట్టేస్తారు వెంటనే, చచ్చిపోవాలి అప్పుడు. బో,
ఏంటి పావు బజ్జీ చేసావేంటి బాబు? అడిగింది ఆర్డర్ పెట్టమని, ఆర్డర్ పెట్టడం ఎందుకు నేనే చేసా. ఇది మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు కదరా. దీనికన్నా ఇంక హెల్తీ ఫుడ్ ఏమైనా ఉంటుంది శరత్? ఎన్ని చా. వెజిటేబుల్స్ ఉంటాయి తెలుసా ఇందులోని? ఎలా ఉందిరా? ఇది బాగుందా బయట ఇది బాగుందా? బయటదేమో నువ్వేంటి వింటర్ అయిపోయిన వింటర్ డ్రెస్ వేసావు? చిన్న పానీపూరి బండి పెట్టి వచ్చేవారా మమ్మీ? పట్టాయి చాట్ దహీ ఫ్రెండ్ వచ్చింది. వాడే నా రెగ్యులర్ కస్టమర్. ఏదో మిస్ అయింది, టేస్ట్ మిస్ అయిందిరా. టేస్ట్ కాదు ప్రేమ మిస్ అయింది. ప్రేమ. ఇద్దరు కాదు కానీ నీకు తెలుసు కదా ఏంటి తెలుసు? హర్షికాకి కొరియన్ బ్యాండ్ BTS ఉంది కదా, అది ఇష్టం అని తెలుసు కదా. అయితే మరి 4-5 years నుంచి లైవ్ షోస్ ఏం చేయలేదు. సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే మంచిది. వెళ్ళి చూడడానికి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కొరియా అవునా? కాకినాడ వస్తున్నారా? ఎలాంటి కాకినాడకి నో ప్రాబ్లం. డాడీ కొరియా సౌత్ కొరియా. కొరియా సోల్ అదేం రా, కొరియన్స్ కదా. కొరియన్సే సో కొరియాలో వస్తున్నారు. చేస్తున్నారు. కొరియాలో చేస్తున్నాం. సరే వాళ్ళు చేసుకొని మనకెందుకు? దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ అలా ఎప్పటి నుంచి అడుగుతుంది, 2-3 years నుంచి. వాళ్ళు స్టార్ట్ చేస్తే వెళ్తానని. జోక్ చేస్తున్నారా? లేదు సీరియస్గానే. నాకు ఎప్పటి నుంచి అల్లాలందిరా మూడు మీదకి. మా అడుగుతున్నాను ఇలాన్ మస్క్ని పట్టుకెళ్ళట్లేదు. మా శరత్ సీరియస్గా మాట్లాడుతున్నాను శరత్, జోక్లే ఎక్కువ. నేను సీరియస్గానే అంటున్నాను రా, నాకు కూడా మూడు మీదకి వెళ్ళాలని ఉంది. అక్కడ జాగాలు అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కుందాం, తక్కువ రేట్లో వస్తున్నాయి. సరే శరత్, మేము కొరియాకి వెళ్తా, నువ్వు మూన్కి వెళ్ళు, వాడిని కూడా తీసుకెళ్ళు. అసలు మీరు ఏమనుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. మొన్న నుంచి కుక్కలకి పంచభక్షం చేయమన్నారు, ఇప్పుడు నుంచి కొరియా వెళ్ళిపోతారు అంటున్నారు BTS చూడడానికి. దానికంటే బుర్రలేదు. నీకేమైంది? నీకు బుర్ర పని చేయట్లేదు ఏంటి? దానికి ఎప్పుడో ప్రామిస్ చేశాను శరత్ తీసుకెళ్తానని. వాళ్ళు స్టార్ట్ చేస్తే నన్ను ఎందుకు అడుగుతున్నావు? అయితే వెళ్ళిపోండి ఇద్దరు. అదే ప్లాన్. ఓ అంత ప్లాన్లు వేస్తారా? సౌత్ కొరియా కాదే, నార్త్ కొరియా వెళ్ళిపోండి, దొరద వస్తుంది. ఒక కోరండి డాడీ, అదొక్కటే, ఇంకేం అడగను. నేను మీతో కూర్చొని తిన్నప్పుడల్లా ఎదురు పెడతారు ఫిట్టింగ్ నాకు. కొరియా అటు కొరియా కరిసిగలను ఒక్కొక్కరిని కొరియా అంటే. మమ్మీ అయితే నువ్వు డాడీని బ్యాంకాక్ పంపించి మీరు వెళ్ళిపోండి, కొరియా వెళ్ళిపోండి. నేను ఎవడు అడిగాడరా? నేను ఎవడు సలహా అడిగాడా? ఇచ్చాడు కదా. చెట్లు డబ్బులు కాస్తాయి అనుకుంటున్నారేంటి? సరిగ్గా చెప్పు శరత్, చెట్లు డబ్బులు కాయవు, డబ్బులు చెట్లు కాస్తాయి. అర్థమైంది కదా మీకు? నీకు ఇంకా వేనా? డాడీ ఒప్పుకునే వాళ్ళు నేను తిన్నాను మమ్మీ. తిండి మీద అలక్కరా. మమ్మీ మొత్తం తీసుకెళ్ళిపోతుందండి. నాటకాలు. అదేరా, కూర్మనపాలెం దగ్గర లిటిగేషన్లో ఉన్న సైట్ ఉంది కదా, అది క్లియర్ అయిపోయింది. డాడీ అమ్మేశారు దాన్ని. సో అది ఆ డబ్బులు మా అక్కకి నాకు సగం సగం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. యా, శరత్కి సర్ప్రైజ్ కింద ఉంచుదాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్ ఫీల్ అవుతాడేమో కదా. కో అంటే కోటి, కొండ మీద కోతినైనా తీసుకొస్తాలే. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను కదా. ఇందాక చిరాకులో ఉన్నావు కదా కొరియా గురించి మాట్లాడితే. ఇంకా అలాగే ఉండిపోలా? నీకు అలవాటే కదే. ఐఎమ్ ఫుల్ కుష్. ఏమో అయిపోయిందా? ఏంటి అదే ఏదో మాట్లాడుతున్నావు అయిపోయిందా అని. నాకేం చెప్పాలా? ఏం చెప్పమంటావు? ఓకే, సర్ప్రైజ్. లెట్ ఇట్ బి సర్ప్రైజ్. ఏం మాట్లాడుతున్నావు? ఈ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. మమ్మీ రేపే లాస్ట్ డే. ఏం చేయమంటావురా? తెచ్చిపోయారేట అప్పుడే. గుడ్ మార్నింగ్. తిన్నాను, తినేస్తున్నావు. మానేనా తిన్నాం. మానేడు ఎందుకులే, తినడమే కావాలి. ఎందుకు ఆపేస్తావు? రాత్రి అంత కదా, ఒప్పుకున్నంత వరకు తిన్నాని అంటాము, చేసేస్తామా? ఒప్పుకుంటావు ఇప్పుడు? యా, కానీ కాన్సర్ట్ టికెట్స్ కావాలి కదా. నువ్వు షూరా? యా. కళ ఏమైనా వచ్చిందా రాత్రా? వద్దా? అబ్బా కాదులే, మీ డీటెయిల్స్. ప్రాబ్లం ఏంట్రా? చూసి పంపిస్తాను డాడీ. మమ్మీ డాడీ ఏంటి మమ్మీ అంత షాక్ ఇచ్చారు? నాకు అది అర్థం కావట్లేదు రాశిక. నేను అంత పెద్ద సీన్ చేశారు రాత్ర. అన్నేసి మాట్లాడినా, మరి రాత్రి కూడా నన్ను తిట్టారు నువ్వు భోజనం చేయకుండా పడుకుంటావని. ఎలా మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం?
నా ప్లాన్ ఇలా రివర్స్ కొడుతుంది అనుకోలేదురా. సో మీ డాడీ దీనికి ఒప్పుకోవడానికే పెద్ద మిరాకిల్ రా. అసలు ఏదో జరిగింది, డెఫినెట్గా ఏదో జరిగింది. అదొక అనుకుంటాను, డాడీ మాటలో తెలిసిపోతుంది. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏదో ఒకటి చేయి మమ్మీ, వెళ్ళాలి మమ్మీ నేను. నాకు అర్థమైందిరా, చెప్తాను ఏదో ఒకటి. పదా రెడీ అవ్వు స్కూల్కి. హలో, ఏమైంది? సడన్గా ఎలా ఒప్పుకున్నావు? రాత్రి అన్నేసి మాట్లాడినావు, అంత తిట్టావు. నీ బాధ అంటే అడుగుతున్నాను, సడన్గా వాట్ చేంజ్ యువర్ మైండ్ అని. నాకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం కాదబ్బా, నిన్న రాత్రి అంత రియాక్ట్ అయ్యావు కదా. ఇట్స్ ఓకే. పాప దానికి ఎప్పటి నుంచో చిరుకాల కోరిక అని అంటున్నావు. అలాంటి కోరికను ఎలా ఆపుతాను? బోల్డ్ ఖర్చు అన్నావు కదా శరత్. నువ్వు పాప వెళ్తారు కదా, బయట వాళ్ళ మీద ఖర్చు పెట్టట్లేదు కదా. ఇట్స్ ఓకే, వెళ్ళండి. నాకేదో కొడుతుంది శరత్. సరే వెళ్ళొద్దే. ఇట్స్ ఓకేనా? వెళ్ళొద్దు అబ్బా మానేయండి. వెళ్తానులే అంటే సడన్ గా ఓవర్ నైట్ లో ఏం మార్చావు అంటున్నా. నువ్వు ఒప్పుకున్నావు అంటే నాకు ఏదో అయిపోతుంది శరత్. నా సబ్ కాన్షియస్ ఒప్పుకోవట్లేదు, ఏదో తేడా కొడుతుంది. ఈ సబ్ కాన్షియస్ ఒకటి ఉంది లోపల, అప్పుడప్పుడు బయటకు వస్తుంది. అదే ప్రాబ్లం. చెప్పు ఏమైందో. నిజమేనరా, వెళ్ళండి సరదాగా. నువ్వేం చెప్పాలి నాకు? నేనేం చెప్పాలి? అడుగుతున్నా, నువ్వేం మాట్లాడాలా నాతో అని. ఏం లేదే. ఏం మాట్లాడవా? ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏంటి గెటప్? అర్థం అవ్వలేదా? తెలియకుండానే కొరియా వెళ్ళిపోతారా మీరు? ఇవా కొరియా బట్టలు. లంగాని కట్ చేసి మధ్యలో కుడితే అదే కొరియా ప్యాంట్. అందుక నా క్రీమ్ కలర్ లంగా కనిపించలేదు. చూస్తున్నాను ఎక్కడ పోయిందా అని నిన్నటి నుంచి. తగ్గించు. నువ్వు సౌత్ కొరియా వద్దు శరత్, నార్త్ కొరియా వెళ్ళిపో. అచ్చం కిమ్లో ఉన్నావు. కిమ్ముతో పెట్టుకోక, కైమా చేసేస్తాడు. అని నువ్వెందుకు కొరియా బట్టలు వేసావు? ఏంటి మీరు కొరియా వెళ్తే నేను కాశీ వెళ్తానా? నేను కొరియా వస్తా. కొరియా జీ జీ. ఓ ఏమిటే మొహంలో ఉత్సాహం లేదు, నిరుత్సాహం ఉంది. హలో, ఆఫీస్కి మట్టుకు ఇలా వెళ్ళకే. ఏ ఆఫీస్ బయట చాలా కుక్కలు ఉన్నాయి, భయపడి కరిసేయగలవు. ప్లీజ్ బట్టలు మార్చవా? అంటే కొరియన్స్ ఇండియా వస్తే వీధి కుక్కలు కరిచేస్తాయి అంటున్నావు నువ్వు? ప్లీజ్. అమ్మయ్యా హాయిగా ఉన్నావు. నేను లాయిస్తాను. యా నేను బయటకు వెళ్తున్నాను కొంతసేపటికి. మీ అమ్మాళ్ళ ఇంటికా? నీకెలా తెలుసు? నాకు తెలుసులే. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళి పట్టుకొచ్చి. ఏం పట్టుకొచ్చి వెళ్ళి? గుడ్ మార్నింగ్ సార్. స్వరు, సార్ మీ ఏరియా సైడ్ ల్యాండ్ రేట్లు ఎలాగున్నాయి? ల్యాండ్ రేట్స్ బాగానే ఉంటాయి సార్, పర్లేదు కొనియచ్చు. బాగున్నాయా బాగలేదు అడగట్లేదు, ఎంత ఉన్నాయని అడుగుతున్నాను. అంత అంటే ఇప్పుడు ఎకరం ఒక 5-6 కోట్లు ఉంది సార్. హైవే పక్కన అయితే? హైవే పక్కనే ఉంది సార్, ఇంకో కోటి ఎక్స్ట్రా అవుద్ది అంతే. సరే సార్ అయితే ఓ మనదో చిన్న బిట్ ఉంది, చూస్తారు ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఏంటి? లేదు సార్, ఫ్రెండ్ది మన వాళ్ళదే. ఏం వద్దు, నేను మామూలుగా అడిగాను. నువ్వు ఇక్కడ అమ్మీకి నాకేమిటి, ఓకేనా? సార్ మనకు మంచి రేట్ వస్తుంది సార్ అది. ఓరా బాబు, నేను అవసరంగా అడిగినట్టు ఉన్నాను రా బాబు. అంటే అలాగని కాదు సార్. ఒరే, నేనేం కొన్నాను రా, మామూలుగా రేట్ల కోసం అడిగాను. సార్ మీరు కొనాలన్నప్పుడు నాకే చెప్పండి సార్, మీరు ఎవరికి చెప్పకండి. మంచి రేట్ ఇప్పిస్తాను సార్ మీకు. అయిపోయిందా? క్వాలిటీ చెక్ అయిపోయిందా? అయిపోద్ది సార్. అది వెళ్ళి చేయి ముందు వెళ్ళు. సార్ నాకు చెప్పండి సార్. 6-7 కోట్లు అంటే మనకి అట్లీస్ట్ సగం వచ్చినా సరే ఒక 3-4 కోట్లు వచ్చేస్తుంది. సూపర్. హలో, కొత్త మోడల్స్ ఏం వచ్చాయండి? ఈ ఎస్ క్లాస్ ఏమైనా టెస్ట్ డ్రైవ్ కూడా పంపిస్తారా నాకు? వినీత్, మొన్న ఏదో విల్లా సేల్కి వచ్చింది అన్నావు కదా, ఇంకా ఉందా? ఏం లేదు, మనకు ఒక అమౌంట్ వస్తుంది, ఇన్వెస్ట్ చేద్దామని. ముందు విల్లా ఇంపార్టెంట్, తర్వాత కార్ చూద్దాంలే. ఎంత క్యాష్లో ఇస్తారా వైట్ ఇస్తారా? వైట్ అయితే పర్లేదు, మళ్ళీ క్యాష్ అయితే ప్రాబ్లం మనకి. ఈసారి డబ్బులు వస్తుంటే ఏదోలా ఉంది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. హాయ్. వచ్చిందా బ్యాగ్? ఏం బ్యాగు? ఏంటి ఇంకా చెప్పా నాకు? దేని గురించి చెప్పమంటున్నావు శరత్ పొద్దున్న నుంచి? బ్యాగ్ బ్యాగు ఇంకా సర్ప్రైజ్ చేస్తావా నాకు? చెప్పుసి
దేని గురించి మాట్లాడుతున్నావు శరత్? బ్యాగ్ గురించి బ్యాగ్వతి. నేను విన్నానే, నువ్వు ఫోన్ మాట్లాడడం అంతా విన్నాను. మన కొత్త కారు, కొత్త విల్లా. టటడాయ్. ఆ ఫోన్ కాల్తో కొత్త కారు కొత్త విల్లావా? కాదు, బ్యాగ్తో. నాకు అర్థం కాలేదు సార్. ఓపెన్ చేయనా? చెయ్యు. నువ్వేంటి అంత నార్మల్గా ఉన్నావేంటి? ఇంకెలా ఉండమంటావు? ఏంటనుకుంటున్నావు? ఏముందనుకున్నావు అందులో? ఓ, ఇది బట్టల బ్యాగా? బాయ్ పాత బట్టలు ఉంటే సర్దుతున్నానే బ్యాగ్. నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళు క్యాష్ పంపించారేమో అనుకున్నాను నేను. మమ్మీ వాళ్ళు ఏ క్యాష్ పంపిస్తారు? బా నిషా, నువ్వు మరీ నాకు తెలుసులేరా. నాకు తెలుసు, నువ్వు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలుసు. నేను సర్ప్రైజ్? నేను విన్నాను రా. నువ్వేమన్నావు చెప్పు. ఆ లిటికేషన్లో సైట్ క్లియర్ అయిపోయింది, డాడీ అమ్మేశారు, డబ్బులే వచ్చి మనకి ఇస్తా అన్నారంటే కదా, పెళ్ళి నుంచి ఎప్పుడు ఇవ్వలేదు, అందుకు పెద్ద అమౌంట్ ఇద్దాము. ఈ డాడీ సో నైస్. నాకు తెలుసు మీ డాడీ మన గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. తెలుసురా, నువ్వు నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హలో 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 శరత్, ఇట్ వాజ్ నాట్ అ ఫోన్ కాన్వర్సేషన్. అదేదో రేపు ఎల్లుండో షూట్ ఏదో ఉంటే డైలాగ్ లేవో పంపించారు, రిహార్స్ చేసుకుంటున్నాను. కుర్మనపాలెం దగ్గర లిటిగేషన్లో ఉన్న సైట్ ఉంది కదా, అది క్లియర్ అయిపోయింది, డాడీ అమ్మేశారు దాన్ని. కంటి ముందు నాటకమమ్మా. ఎవరు షూటు? వెబ్ ఛానల్ వాళ్ళు ఏదో అడిగారు కదా షూట్ కోసం. ఏది? సైట్ అమ్మడం, ఆ, డబ్బులు రావడం, మా ఆయనకి ఇస్తానడం, స్క్రిప్ట్ అది. ఇంకేమనుకున్నావు? కంటి ముందు నాటకమమ్మా. ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా. ఒక మాట అడగాలి కదే ఎక్సైట్ అవ్వకముందు. నిజంగానా? ఆ, సర్ప్రైజ్ ఏం కాదు కదా? నా గుండె చల్లగా అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శరత్? అంత పెద్ద న్యూస్ ఉండి నీకు చెప్పనా? సర్ప్రైజ్ ఎందుకు పెడతానే? పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, ఈ ఇల్లు స్థిరము కదమ్మా. ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. హలో, కొరియా గిడి ఏం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకో, అర్థమైందా? ఎందుకు? నో అని చెప్పాను అంతే. చదువు ఇంట్లో కూర్చొని. నీకేమైంది సడన్ గా? వద్దని చెప్పాను కొరియా, నేనే కదా వస్తాను చెప్పాను, ఇప్పుడు నేనే ఏమో చెప్తున్నాను. ఆడుకుంటున్నావు తన ఫీలింగ్స్ తో. అంతే, కొరియా లేదు, గిరియా లేదు, ఎందుకు? నా ఇష్టం. ఏమైంది మమ్మీ? నాకేం తెలుసురా, సడన్ గా అతని మూడ్లు ఎలా మారుతున్నాయో నాకు అర్థం కావట్లేదు పొద్దున్నుంచి. ఏమైంది? ఏంటి ఆ చూపేంటి? పెద్ద ఎర్రిపప్పం చేసావు నన్ను నువ్వు. ఏం చేసావు? అంతే, వెళ్ళి చదువుకో. ట్రిప్ లేదు, గిప్పు లేదు, వెళ్ళి లోపలికి. ఏంటి మమ్మీ? అదేంటి శరత్, నీకు వద్దు కదా ఎవరిచ్చింది నువ్వు? ఓహో, లోపల నీకు కూడా ఆశ ఉందన్నమాట, మిగతా వాళ్ళలాగే చెప్పుకోవడానికి మటు చెప్పుకుంటావు, నాకు ఎవరు ఇచ్చింది వద్దు, నేను తీసుకోను ఇదంతానని. కొరియా వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపిస్తే వెళ్ళిపోవచ్చా ఫ్రీగా? కాకపోతే ఏం మాట్లాడుతున్నావు శరత్? కొరియా వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? మన పొద్దున్నే ఏం ప్రాబ్లం లేదు, నేను ఖర్చు పెడతానన్నావు కదా. కరెక్టే, అది కామ్ అప్పుడు ఉంది. అప్పుడు ఏవో డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఇప్పుడు రావని తెలిసింది. ఇంకా ఎలాగ పంపిస్తాను? కొరియా కొరియా శరత్, కొరియా ట్రిప్ క్యాన్సిల్ చేసేద్దాం, నేను వెళ్ళను. అట్లీస్ట్ స్కూల్ వాళ్ళు థాయిలాండ్ పట్టుకెళ్తున్నారంట. ఇక్కడికే? థాయిలాండ్. థాయిలాండా? పంపివా ప్లీజ్, మనం ఎలాగో ఆ టైంలో పిల్లలకి థాయిలాండ్ ఏమిట్రా? లాస్ట్ ఢిల్లీకి పట్టుకెళ్ళారు కదా. ఢిల్లీ అంటే ఆ తాజ్ మహల్ అవన్నీ చూపించారు, థాయిలాండ్లో ఏం చూపిస్తారు? బుద్ధ టెంపుల్స్ ఉన్నాయి కదా. ఓ, వాళ్ళకి బుద్ధ టెంపుల్స్ కనుక చూపిస్తారా? నాకు చూపించరా? ఇప్పుడు నీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? నన్ను ఆపేస్తున్నావు కదా, నీ కూతురు పంపించిన రెడీ అయిపోతున్నావు నువ్వు. చెట్టంత మొగుడు నన్ను పంపించావు, 12th క్లాస్ అమ్మాయి దానికి పంపించేస్తాను అంటున్నావు థాయిలాండ్. సారీ, నీ బ్యాంకాక్ గోలేనా? నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నాను డాడీ. ఫ్రెండ్స్, టీచర్లు, ప్రిన్సిపల్ అందరూ ఉంటారు శరత్, పంపించవచ్చు కదా, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కొరియా ట్రిప్ మానేసుకుంటా. ఇవేవి చిన్న చిన్న వాటితో రావట్లేదు మీరు. డాడీ, నీకు చిన్నప్పుడు స్కూల్ వాళ్ళు ట్రిప్ వేసినప్పుడు నాన్నమ్మ తాతయ్య పంపించకపోతే ఎంత బాధపడ్డావో తెలుసు కదా. హలో, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అరకు వెళ్ళడానికి కోసం 6 రోజులు ఏడిచాను. బా, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదా శరత్. ఏంటి వేర్రా? రోజులు మారాయి కదా.
రోజులు మారడం ఏంటి? అవే రోజులు, అదే ఆదివారం, అదే సోమవారం, అదే మంగళవారం. అబ్బా, వారంలో రోజులు కాదు, ఆ, జనరేషన్. మనం మారే అనుకుంటే మారుతాయి, మనం మరబట్టి ఉంటాయి ఏవైనాను. అసలు నువ్వెలాగ ఎంకరేజ్ చేస్తావు నాకు అర్థం నేను అవట్లేదు. ఎంకరేజ్ కాదు పాప, రిక్వెస్ట్ చేసింది. మై నెక్స్ట్ ఇయర్ ఇంకా కాలేజ్ ఆ పిల్లలు ఎవరు ఉండరు. షీ రెస్పాన్సిబుల్ గర్ల్ కూడా. ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ డబ్బులు ఎంత కట్టాలి? 50,000. నేను అమ్మ కూడా రావచ్చా? మమ్మీ ఒప్పుకోదు కదా నేను ఉంటాను. అందరూ వెళ్ళిపోవచ్చు కదా ఫ్యామిలీ అంతాను. డాడీ స్కూల్ వెళ్తే నువ్వేమో చేస్తావు డాడీ? మేము వేరేగా వస్తాంలే, నువ్వు ముందు సీట్లో ఉంటావు, వెనక సీట్లో కూర్చుంటావు. నేను వెళ్ళైతే మాని మమ్మీ బా, మంది తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదో లాస్ట్ డే ఉంది, ఏంటి లాస్ట్ డే? రేపు చెప్పాలి, పేరు ఇవ్వాలి. ఓ ఈ రోజు చెప్పి రేపే లాస్ట్ డేయా? 1 వీక్ నుంచి పిచ్చకపోతుంది పాపం. నేను ఇది ఓ. తీసుకురాలేదు. మరి కొరియా గురించి ఎందుకు వచ్చింది డిస్కషన్? అది డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత BTS కాన్సర్ట్ పెట్టినప్పటి నుంచి అలాగో నువ్వు కొరియా ఒప్పుకోవాలని చెప్పి థాయిలాండ్కి గురించి మాట్లాడు. మీలాంటి తల్లి ఉండాలి అందరికీను. నువ్వేంచి హీరోయిన్, నేనుంచి విలన్ అయిపోతాను. ఒప్పుకుంటా లేదా? హీరో అవుతావు కదా శరత్. సరే, థ్యాంక్ యూ డాడీ. చి ఏదేదో అనేసుకున్నాను. గాడిది గుడ్డు. ఒక్క రోజులో అంత ఎక్సైట్ అయిపోయాను. డాడీ డాడీ కన్ఫర్మ్ కదా, ట్రిప్కి పేరు ఇచ్చవచ్చు కదా? థ్యాంక్ యూ డాడీ. సర్లే రాశిక, మా ఒప్పుకున్నాం. వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మేము మటుకు ఏం చేస్తాం రా. ఓకే, ఇంకేమైనా ట్రిప్ వేస్తారేమో, వెయిట్ చేద్దాం. ఓకే, ఐ నో డిసప్పాయింటెడ్. ఏమైంది? స్కూల్ వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేసేసారు. అవునా? ఏవో చాలా మంది పేరెంట్స్ చాలా మెయిల్స్ పెట్టారంట. ఏంటని? స్కూల్ ట్రిప్కి థాయిలాండ్ పట్టుకెళ్తారు అని, అందుకు థాయిలాండ్ ట్రిప్ క్యాన్సిల్ చేస్తారు. అవునా? అది బాధపడుతుంది అది. సర్లే, నెక్స్ట్ టైం ఇంకేదైనా ట్రిప్ వేస్తే వెళ్ళొచ్చు కదరా. ఇంకా నీ హస్తం ఏమైనా ఉందా శరత్? నష్టము, సైకిలు, ఫ్యాను, గ్లాసు అవేం లేవు. నువ్వేం చేసావు నాకు తెలియదు, కానీ నీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకు శరత్ నీకు చెప్తాను. ఎటు చెప్తావు? నాకు నీలాంటి గేమ్స్ రావు. కొరియా అని చెప్పేసి థాయిలాండ్ ప్లాన్ చేయడం. అదే అదే ఏదో ఉంది, చెప్తాను. అవుట్ కొడుతుంది. రోజ్ 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 రోజా పువ్వా.